హలో ఫ్రెండ్స్, మనం బ్లాగ్స్కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ అండి. ఇది 200th ఎపిసోడ్ కాబట్టి నేను నా గార్డెన్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా చిన్న గార్డెన్ అండి, 2 బాల్కనీస్ ఉన్నాయి. బట్ స్టిల్ ఐ ట్రై టు మెయింటైన్ ఫ్యూ ప్లాంట్స్ అండ్ చాలా హ్యాండీగా ఇంట్లో మన కిచెన్లో దొరికే వేస్ట్ తోటి కూడా మనం ఎలా చేయొచ్చు అనేది చూపిస్తాను. సో ఇంకొకటి అండి, కరోనా కాబట్టి ఎట్లా ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇది ఇలా కంటిన్యూ చేయండి. యాజ్ ఎ హ్యాబిట్ యూ విల్ గెట్ ఇట్ అండ్ ప్లాంట్స్తో వన్స్ యూ ఫాల్ ఇన్ లవ్ యూ విల్ రియలీ లైక్ ఇట్. సో కమ్ టు మై. సో అదండి, వి జస్ట్ ఎంటర్డ్ అండి. ఇది నా ఫస్ట్ బాల్కనీ. ఇందులో దీన్ని యాక్చువల్గా క్రీప్ జాస్మిన్ అంటారు. కర్రీ లీవ్స్ది చూడండి ఎంత బాగుందో. మెహందీ ట్రీ అండి, చూడండి అంత చిన్న పాట్లో వేసిన అంత రెడ్గా వచ్చింది. సో నాకు జాస్మిన్ కూడా చాలా ఇష్టము. సో ఇలా జాస్మిన్ చిన్న పాట్స్లో వేసుకున్నా కూడా నాకు డైలీ అన్ని పూలు పూస్తాయండి. అండ్ ఇలా ఒక డెకరేటివ్ పీస్ ఒకటి ఉంటే ఐ జస్ట్ కెప్ట్ ఇట్. ఇది పింక్ హైబిస్కస్ సింగిల్ పెటల్దండి. ఇది ఇంకొక మెహందీ ప్లాంట్, నాకు చాలా ఇష్టం గోరింటాకు. దిస్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, ఇది ఆరిగానో అండి. యాక్చువల్గా అందరూ వాము అజ్వైన్ సేమ్ అంటారు. నో, దిస్ ఈస్ ద యాక్చువల్ ఆరిగానో వాట్ వీ యూజ్ ఇన్ పిజ్జాస్. అండ్ ఇది హైబిస్కస్ అండి, రెడ్ కలర్ సింగిల్ పెటల్. అన్ని పూలు నాకు డైలీ వస్తాయండి, నేను ఆల్రెడీ దేవుడికి పెట్టేశాను. సో దిస్ ఈస్ గ్రీన్ చిల్లీ ప్లాంట్. ఇక్కడ చూడండి బాగానే ఎన్ని చిల్లీస్ వచ్చాయో, భలే కారంగా ఉంటాయి. అండ్ మీ దగ్గర తొట్లు లేవు అంటే ఇలా మీరు ఆటా బ్యాగ్స్ వస్తాయి కదా, వాటిలో కూడా పెట్టుకోవచ్చండి. సో ఎనీథింగ్ టు త్రో బదులు అది వాడుకోవచ్చా అనేది మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ ప్లాంట్ ఇంకోటి, ఇది ఒక రోజ్మెరీ అంటాం కదా, మంచిగా హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. ఆయిల్స్లలో వాటిట్లలో ఈవెన్ అరోమేటిక్ దాంట్లో కూడా మేము వాడుతూ ఉంటాము. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఈవెన్ దిస్ టొమాటో, చెరీ టొమాటోస్ బోలెడ్ వస్తాయండి నాకు. సలాడ్స్ డైలీ నాకు అందులోనే. నేను ఆల్రెడీ అన్నీ తీసేసాను. ఇటు లెఫ్ట్ సైడ్ సీ ద ఇమేజ్ ఎన్ని ఉన్నాయో. ఇది కామన్ సన్ఫ్లవర్ అంటారు. ఎండ రాగానే భలే పూస్తాయండి. ద మూమెంట్ సన్సెట్ ఈవెన్ ఇట్ సెట్స్ ఇన్ సెల్ఫ్, అంత బాగుంటుంది. ఇది అనదర్ బ్యూటిఫుల్ క్రోటన్. సో దెర్ ఈజ్ వన్ మోర్ క్రోటన్ అండి. ఇప్పుడు మనీ ప్లాంట్ టిప్ చెప్తాను. బాగా పెరగాలంటే ఆనియన్ పీల్స్ వేస్తే చాలా బాగా పెరుగుతుంది. ఇవన్నీ నాకు యూజ్ చేసుకుంటానండి నేను. గ్లౌజ్, తర్వాత ఫర్టిలైజర్స్, మడ్ అవి. ఇలా నా దగ్గర స్టీల్ ఇది ఉండింది, ట్రాలీ లాగా ఒకటి. సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఫర్ దిస్. అండ్ దానిమ్మ వేసాను చిన్నది. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, కరేపాకుకి నేను ఎంత చిన్న పాట్లో వేసానో అండ్ ఎంత బాగా వస్తుందో. అండ్ ఈవెన్ దాని ఫ్లవర్స్ వచ్చినవి నేను ఎలా, ఇప్పుడు ఈ వైట్ ఫ్లవర్ ఇస్ కాల్డ్ యాజ్ క్రీప్ జాస్మిన్ అంటారు. నందివర్ధనం పూలు అంటాం కదా, శంఖం పూలు అని కూడా అంటారు. అలాగే ఇక్కడ కరేపాకు గింజలు కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి. అండ్ ఇది ఒక చిన్న బాటిల్ ఉంటే కట్ చేసి మా అబ్బాయి పెయింట్ వేసాడు, జేడ్ ప్లాంట్ పెట్టాను. అండ్ ఇక్కడ మీకు ఇలా ఏదన్నా చూడండి, నా దగ్గర ఒక షో పీస్ ఉండిందండి, నేను అది జస్ట్ అలా హ్యాంగ్ చేసి అందులో కూడా ప్లాంట్ పెట్టాను. ఇది దేశీ రోజ్ అండి, గుత్తులుగా వస్తాయి, దేవుడికి రోజు పెట్టుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ టీ ఆఫ్ హెవెన్ అంటారు, భలే పూస్తుంది అది. ఇంకొకటి చూపిస్తాను ఇంట్రెస్టింగ్గా. ఇది ఇట్లా క్రీపర్ లాగా వస్తుంది, దీన్ని స్టోన్ క్రాప్ అంటారండి. అది చిన్న ముక్క పెడితే చాలు, ఇట్ విల్ టోటలీ ఆక్యుపై దట్ స్పేస్ అనమాట. భలే బాగుంటుంది. అండ్ మరువన్ తెలుసు కదా అందరికీ, సో అది కూడా దేవుడికి పెడతాను. ఇది స్ప్లాష్ పింక్ అంటారు దాన్ని. అండ్ ఇది నేను కిచెన్ వేస్ట్ పడేయకుండా, నేను చెప్తాను కదా, గార్లిక్కి కొన్నిసార్లు ఇట్ ఫార్మ్స్ గ్రీన్స్ రైట్. సో అది మీరు పడేయకుండా పెడితే మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీరు అది ఎలా వేసుకోవచ్చో నేను మీకు ఆల్రెడీ చూపించాను, బట్ అగైన్ ఐమ్ షోయింగ్. చూడండి, అలా గ్రీన్ వచ్చింది, దాన్ని పెట్టేస్తే గార్లిక్ వచ్చేస్తుందండి. అండ్ నా దగ్గర యూజ్ అండ్ త్రో నార్మల్ ఈ వాటర్ బాటిల్స్ ఉంటే మై సన్ జస్ట్ పెయింటెడ్ ఇట్ అండి. సో అందులో నేను మనీ ప్లాంట్ పెట్టేశాను అండ్ ఐ హ్యాంగ్డ్ ఇట్ దేర్. సో ఇలా ఇంత పెద్ద స్టాండ్ ఉందనుకోండి, కింద కూడా మీరు వాడుకోవచ్చు. అండ్ కోకోనట్ వెనక ఆ భాగాన్ని నేను ఎండాకాలం కాబట్టి దానికి వాడతాను. దిస్ ఈజ్ బేజిల్ అండి, మంచిగా పెస్తో సాస్ చేసుకోవచ్చు. మెంతికూర, తోటకూర, తర్వాత జేడ్ ప్లాంట్, అలాగే పాలకూర కూడా బాగా వేస్తాను నేను. సో ఇది వంకాయ అండి, దీంట్లో కూడా భలే వస్తాయి అంత చిన్న పాట్లో కూడా. సో ఇది మొత్తం వ్యూ అండి, వన్ ఆఫ్ ద బాల్కనీది. సో నా దగ్గర ఉన్న ప్లాంట్స్ ఇవి. ఇఫ్ ఐ ఇన్స్పైర్ ఈవెన్ 1% ఆఫ్ ఇట్, ఒక్క మనిషి అన్న ఎస్ లెట్ మీ స్టార్ట్ డూయింగ్ ఇట్ అనుకుంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ ప్లాంట్ అండి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఇండోర్ ప్లాంట్ అండి, యాక్చువల్గా చాలా బాగుంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో. అండ్ ఇట్ ఈస్ అన్ ఎయిర్ ప్యూరిఫైయర్ అట.
న్యూ ప్లాంట్ ఫర్ మీ. సో ఇది సెకండ్ బాల్కనీ అండి. దిస్ ఈజ్ మోర్ స్మాలర్ దెన్ ద ఫస్ట్ వన్. సో పీస్ లిల్లీ అండ్ స్ప్రింగ్ ఆనియన్ ఉంటుంది కదా, మనం ఎన్నిసార్లు మట్టిగా ఉందని పడేస్తాం కదా, దాని బల్బు జస్ట్ అలా పెట్టేయండి, భలే భలే బాగా వస్తుంది స్ప్రింగ్ ఆనియన్. అసలు దాని మొహం కూడా మనం చూడక్కర్లేదు. సో అదనమాట. ఇదేమో గంగబాయల కూర, అలాగే పుదీనా అండి. మనం గార్డెన్లో వేస్ట్ అనేది లేదండి. ఇప్పుడు చూడండి, ఇది కొరియాండర్. అంత కొరియాండర్ నేను మొన్న కోసాను. సో అది డ్రై అయిపోయింది, నేను అక్కడే మళ్ళీ ఇచ్చేసేస్తాను. దిస్ ఈజ్ వన్ మోర్ బేజిల్. అలా ఫ్లవర్ వస్తే దాని సీడ్స్ కూడా దాచిపెట్టేసి మనం వేసుకోవచ్చు. దిస్ ఇస్ క్యాప్సికమ్. అసలు హైలైట్ చూడండి మీరు, అంత చిన్న పాట్లో అంత చిన్న ప్లాంట్కి మీకు క్యాప్సికమ్ వచ్చింది. చాలా వస్తాయి కూడా. సో ఒకసారి మీరు ట్రై చేయండి ప్లాంటింగ్. అండ్ ఇది చామంతి చూడండి ఎన్ని వచ్చాయో నాకు. అలాగే ఒక హైబిస్కస్ రోజ్ ఉంది నాకు ఇక్కడ. నేను పూలవి కూడా ఎక్కువ పెట్టుకుంటాను, దేవుడికి బయట నుంచి వెళ్ళే బదులు. ఇట్స్ లైక్ ఐ యూస్ ఫ్రమ్ మై ఓన్ గార్డెన్ అనమాట. వన్ మోర్ పుదీనా ప్లాంట్. అండ్ జేడ్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇదండి, లెమన్ గ్రాస్ ఉంది ఇక్కడ. నేను చాలా వాడతాను దీంతో. నేను అప్కమింగ్ వీడియోస్లో ఎలా మనం లెమన్ గ్రాస్ వాడుకోవచ్చో చూపిస్తాను. అజ్వైన్, తర్వాత అలోవెరా, అండ్ ఇది తమలపాకు అంటాం కదా, బీటిల్ లీవ్స్, దాంది కూడా ఉందండి నా దగ్గర. సో ఇది ఒక చిన్న వ్యూ ఆఫ్ మై సెకండ్ బాల్కనీ అండి. సో ఒక్క ప్లాంట్ అన్నా ఈజీగా పెట్టుకోండి. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ టు డూ ఆల్ దిస్. అట్లీస్ట్ వన్ ప్లాంట్. ఇవన్నీ సీజనల్. నేను ఆల్రెడీ పెట్టుకొని అయిపోయిందండి. చిక్కుడుకాయ వచ్చింది, బెండకాయ, బేండి అంటాం కదా, అది చాలా మొలిచాయండి. అండ్ అలాగే మంచి క్రోటన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ పూలు రావు ఈ సీజన్కి. సో ఐఎమ్ జస్ట్ యాడింగ్ ఫ్యూ క్లిప్పింగ్స్. ఇక్కడ నేను ఐ వాంటెడ్ టు షో ద కంపోస్ట్ ఆల్సో అండి. నేను డైలీ చెయ్యను. వెన్ వీ హ్యావ్ పుచ్చకాయ లేదా గ్రీన్స్ కానీ వాటర్మెలన్ కట్ చేసినప్పుడు యూ హ్యావ్ మచ్ ఆఫ్ వేస్టేజ్ కదా. ఇలా దేవుడికి వేసిన పూలు కానీ, ఈవెన్ తోరణాలు, మామిడాకులు ఎంట్రన్స్ దగ్గర కట్టినవి కానీ అన్నీ నేను ఇలా జస్ట్ ఒక లేయర్ ఆఫ్ న్యూస్ పేపర్, కొంచెం మడ్, కోకోపీట్ అండ్ వేస్ట్ వేసాను. ఎంత బాగా ఉంది చూడండి. ఆ బకెట్కి కానీ అలాంటి వాటికి హోల్స్ పెట్టి మడ్ పెట్టేస్తే ఆఫ్టర్ 2 months బ్లాక్ గోల్డ్ అంటారండి దాన్ని, ఇట్ విల్ గెట్ రెడీ. పాట్ స్టాండ్ ఉండింది నా దగ్గర, దాని మీద నేను ఇలా ఒక పాలకూరది చెట్టు పెట్టేసుకున్నాను. ఇంకా దాని మొహం మనం చూడక్కర్లేదు. ఆఫ్టర్ 2 months అగైన్ ఐ విల్ రీఫిల్ ఇట్ అనమాట. ఇక్కడ నేను ఒక చిన్న ఇది చూపిస్తాను. మనం బయటికి వెళ్ళి సీడ్స్ కొనక్కర్లేదు. దిస్ టమాటో ఈజ్ యాక్చువల్లీ అ వేస్ట్, పాడైపోయింది. ఐ డెంట్ త్రో. వంకాయ, బెంగన్ అంటాం కదా, ఇదేమో కరేలా దేశీ కాకరకాయ. ఇవన్నీ నేను ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేశానండి. దే గాట్ డ్రైడ్ అప్. సో ఇన్స్టెడ్ ఆఫ్ థ్రోయింగ్ ఇన్ టు యువర్ వేస్ట్ బిన్, మీరు ఇలా జస్ట్ అలా కట్ చేసుకోండి. మెయిన్ ఇస్ ద సీడ్స్ అండి. చూడండి ఎంత బాగున్నాయో. చెరీ టొమాటో నేను ఇలాగే పెంచాను. నాకు ఆల్మోస్ట్ 10-15 అలా వస్తాయి. నేను చూడండి మీకు సాయిల్లో ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. జస్ట్ పైనుంచి అలా పెట్టేసి కోకోపీట్ ఏదన్నా ఉంటే మీరు పైనుంచి వేసుకోవచ్చు. మీ దగ్గర కోకోపీట్ ప్రత్యేకంగా లేదు అంటే కొబ్బరి వెనక భాగం ఉంటుంది కదా, దాన్ని కూడా పైపైన వేసేయచ్చు. అండ్ పుదీనా కూడా మనము సీడ్స్ లేవు, ప్లాంట్ ఎలా పెట్టాలి అనుకుంటాం కదా, కింద మీకు యాక్చువల్గా దాన్ని క్లియర్ చేస్తే ఇలా రూట్ ఉంటుందండి, దాన్ని డైరెక్ట్ వెళ్ళి మట్టిలో గుచ్చేయడమే, అంతేనండి. నా దగ్గర పసుపు చెట్టు అంటాం కదా, టర్మరిక్ ప్లాంట్ అంటాం, హల్దీ, అది కూడా ఉందండి. ఇలా మనకి రూట్స్ బోలెడ్ హల్దీ వస్తుంది ఇప్పుడు తీస్తే. ఇప్పుడు కొంచెం రూట్స్ని అలాగే మనము మట్టి కప్పేసి పెట్టామంటే మళ్ళీ ప్లాంట్ పైనుంచి వస్తుంది. ఒకటండి, నేను ఇంత హార్డ్ ప్లాంట్స్ ట్రై చేయండి అని చెప్పను. కరోనా టైం మనకి ఈ టైం చేతిలో ఉంది కాబట్టి పీపుల్ హూ ఆర్ ఎట్ హోమ్ స్టార్ట్ ఆఫ్ విత్ మినిమల్ ప్లాంట్స్ లైక్ పుదీనా, కొరియాండర్, టొమాటో, గార్లిక్, స్ప్రింగ్ ఆనియన్. అలా నేను కోకోపీట్ కూడా ఇలా ఎప్పుడు రెడీ పెట్టుకుంటాను. సో మినిమల్గా మీరు స్టార్ట్ చేయండి, యూ విల్ రియలీ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. అండ్ బాబు పర్ల్స్కి థ్యాంక్స్ అండి, ఇలా కస్టమైజ్ జ్యువెలరీ కూడా చేస్తారు. యూ కెన్ చెక్అవుట్ దర్ యూట్యూబ్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఫర్ ద సపోర్ట్.